నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా వెలుగులోకి వచ్చిన గంజాయి వ్యవహారం. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తెనాలి రణరంగ్ చౌక్ లో జరగనున్న క్విట్ ఇండియా వేడుకలు. చోరీ కేసులో నిందితులను పట్టుకునేందుకు వెళ్లిన పోలీసులకు గంజాయి విక్రయించే ముఠా సభ్యులు దొరికిన ఘటన తెనాలి మండలంలో చోటు చేసుకుంది. పలు పోలీస్ స్టేషన్లలో చోరీకి పాల్పడిన కేసుల్లో నిందితులుగా ఉన్న పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా గంజాయి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. గురువారం తెనాలి డిఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెనాలి మండలంలో గంజాయి విక్రయిస్తున్న పలు చోరీలకు పాల్పడిన 7 నిందితులను మీడియా ముందు హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడుతూ తెనాలి మండలం సంగంజాగలముడి గ్రామంలోని డంపింగ్ యార్డ్ వద్ద గంజాయిని చిన్న పొట్లాలుగా చేసి విక్రయించేందుకు సిద్ధం చేస్తున్న 7 నిందితులను రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు. నిందితుల్లో అమ్మిశెట్టి శివచందు, సిద్ధార్థ, పవన్, సాయి పలు పోలీస్ స్టేషన్ల నందు పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు పేర్కొన్నారు. నిందితులను చోరీ కేసులో విచారణ చేస్తుండగా గంజాయి వ్యవహారం బయటపడిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతాల నుండి గంజాయి తెచ్చి 7 సభ్యుల మూట యువత ప్రధానంగా చేసుకుని గంజాయి విక్రయిస్తున్నారని తెలిపారు. నిందితుల్లో ప్రధానమైన కొల్లిపర గ్రామానికి చెందిన అమ్మిశెట్టి శివచందుపై గతంలోనే 10 కేసులు ఉన్నాయని, నిందితుల్లో శివచందు, సిద్ధార్థ, పవన్, సాయిలు పలు కేసుల్లో 10 బైక్లు, 13 గ్రాముల బంగారం వస్తువులను దొంగిలించడం జరిగిందని తెలిపారు. గురువారం సంగంజాగలముడి గ్రామ శివార్లో గంజాయి విక్రయానికి సంబంధించిన సమాచారం రావడంతో రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 7 నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 21 కేజీల గంజాయిని, 3 బైక్లను, 13 గ్రాముల బంగారు వస్తువుల్ని స్వాధీనపరుచుకున్నట్లు ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. యువత గంజాయి మత్తు పదార్థాలకి దూరంగా ఉండాలని, ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని ఎస్పీ సతీష్ కుమార్ సూచించారు. అసాంఘిక నేరాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని పేర్కొన్నారు. గంజాయి రహిత రాష్ట్రంగా చేయాలనే తలంపుతో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఎవరైనా గంజాయి మత్తు పదార్థాలను క్రయ విక్రయాలు చేస్తున్నట్లయితే ప్రజలు తమకు సమాచారం అందించాలని, సమాచారం అందించిన వివరాలు గోప్యంగా ఉంచుతామని ఆయన వివరించారు. మెరుగైన సమాజం కోసం ప్రజలందరూ పోలీసులకు సహకరిస్తూ సమాజ హితం కోసం పాల్పడాలని ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వరరావు, తెనాలి డిఎస్పీ జనార్దనరావు, సిఐ వెంకటేశ్వర్లు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. 179/2024 అని చెప్పి ఒక గంజా కేసు తెనాలి రూరల్ పిఎస్లో మనం రిజిస్టర్ చేయడం జరిగింది. దీనిలో టోటలీ 7 ముద్దాయిల్ని మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. మనం ఇప్పటి నుంచి గుంటూరు డిస్ట్రిక్ట్లో ప్రతి ఒక్క గంజా కేసులో కూడా ఎంటైర్ నెట్వర్క్ ఏంటి యాక్చువల్లీ ఒకరిని పట్టుకున్న తర్వాత అక్కడతో పాటు వదిలేయకుండా ఎవరెవరు కన్స్యూమ్ చేస్తున్నారు, ఎవరెవరు సప్లై చేస్తున్నారు అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ, సప్లై చేస్తున్న వాళ్ళపైన ఎక్కువ ఫోకస్ పెడుతూ, కన్జ్యూమర్ వాళ్ళు కూడా పాత కేసు ఉందా, పేరెంట్స్కి ఐడియా ఉందా అని చెప్పి డిఫరెన్షియేట్ చేస్తూ కొన్ని సిస్టమాటిక్గా వెళ్దామని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. సో ఈరోజు మన తెనాలిలో రూరల్ పోలీస్ స్టేషన్ రిడక్ట్ చేసిన కేసు సంబంధించి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. అమ్మిశెట్టి శివాచంద్ అని చెప్పేసి A1, అదేవిధంగా అక్యూస్ నెంబర్ 2 దాసరి భరత్, A3 ఆవులమండ పవన్ సాయి, తర్వాత A4 పరిడ సిద్ధార్థ కుమార్, A5 గొర్లు రాజా, A6 కండపల్లి సతీష్, A7 తోలం రాము అని చెప్పేసి 7 మెంబర్స్ని మేము ఐడెంటిఫై చేశాము. మోడస్ ఆపరండి అంటారు. ఎంఓ అన్నది ఎలాగా ఉందంటే ఇక్కడ నుంచి బైక్ దొంగతనాలు, లేకపోతే ప్రాపర్టీ అఫెన్స్, మేబీ ఇంటి లోపలికి వెళ్ళేసి HB బై డే కానీ నైట్ కానీ చేస్తూ ఆ అమౌంట్తో పాటు ఏజెన్సీకి వెళ్ళి తెచ్చుకోవడం, లేకపోతే ఏజెన్సీ ఉన్న వాళ్ళని ఇక్కడ తెచ్చుకొని వాళ్ళకి ఇవ్వడం అని చెప్పేసి ఈ ఎంఓ అనేది జరుగుతుంది. దీంట్లో 2 కొల్లిపారాలు ఉన్నారు, ఒకరు బప్పట్ల ఫ్రెండ్, A2 అనేది బప్పట్ల కాకపోయినా ఫ్రెండ్. మన A4 సిద్ధార్థ కుమార్ అనే వ్యక్తి యాక్చువల్లీ
మనకి ఈ భద్రక్ డిస్ట్రిక్ట్ ఒరిస్సా నుంచి వచ్చి పనిలకు వచ్చేసి ఇక్కడ మనకి సెటిల్ అయిపోయారు చోడవరం విలేజ్ గుంటూరులో. సో ఇలాంటి నలుగురు కూడా అసోసియేట్స్ ఫ్రెండ్స్ యాక్చువల్లీ వీళ్ళ పైన కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ A1 అమ్మిశెట్టి శివాచంద్ చూసినప్పుడు దాదాపు 10 కేసు ఉంది ఆ వ్యక్తి పైన. ఈ 10వ కేసు 52/24 అంటే ఈ మన దొంగతనం కేసులో వీళ్ళు ముద్దాయిలు యాక్చువల్లీ. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు కొంతమందిని అరెస్ట్ చేశారు, కొంతమంది పెండింగ్ ఉన్నదిలో వీళ్ళు వెరీ ఇంపార్టెంట్ పార్ట్. ఆ కేసు పరంగా అరెస్ట్ చేస్తూ ఈ ఇన్వెస్టిగేషన్ని కంటిన్యూ చేయగా ఈ గంజా కేసు అనేది కూడా మనకి రావడం జరిగింది. అదేవిధంగా A1, A2, A3 శివచందు, భరత్, తర్వాత పవన్ సాయి వీళ్ళు ముగ్గురు కూడా బైక్ అఫెండర్స్ కూడా. వాళ్ళ దగ్గర నుంచి 3 బైక్ని కూడా మనం సీజ్ చేయడం జరిగింది. ఆ కేసు కూడా నమోదు ఆల్రెడీ చేయడం జరిగింది. 20 కేజీల వరకు మనకు దొరికిందంటే దానికి 10 years పనిష్మెంట్ ఉంటాయి, ఫైన్ 1 lakh వరకు ఉంటాయి. సో అదే మెయిన్ దీంట్లో ఎవరు ట్రాన్స్పోర్టర్ కిందకి చేస్తారో అది కాకుండా 20 కేజీలకి అబౌవ్ దొరికిందంటే 10 సంవత్సరంతో పాటు 2 లక్షలు ఫైన్ కూడా ఉంటాయి. సో ఇప్పుడు మనం ఎంటైర్ కాన్సన్ట్రేషన్ దీనిపైన చేస్తున్నాం. ఇప్పుడు నుంచి 20 కేజీలకి అబౌవ్ వీళ్ళు ఎలుగురికి దొరికిందంటే ఎలుగురు పైన పాత కేసు ఉంది. దీంట్లో ఇంపార్టెంట్ ఏంటంటే దీంట్లో A4 పరిడా సిద్ధార్థ కుమారు, A7 తోలేం రాము ఇద్దరికి కూడా ఆల్రెడీ గంజా కేసు ఉంది. ఎక్కడ తడాలో ఉంది నెల్లూరులో మన A4 పరిడా సిద్ధార్థ కుమార్కి, A7కి నరసాపురంలో ఉంది వెస్ట్గా. ఇలాంటి ఈ గంజాలో ఎవరు ఇన్వాల్వ్ అవుతున్నారో వాళ్ళు మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఇది వీళ్ళని పర్మనెంట్గా మనం ఎలాగా న్యూట్రలైజ్ చేయాలన్నది ఒక పెద్ద ఛాలెంజ్. వీళ్ళు బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తుంటారు. వీళ్ళపైన ప్రివెంటివ్ డిటెన్షన్ ఇనిషియేట్ చేయడమా, లేకపోతే పాత కేసెస్లో కన్విక్షన్ త్వరగా వచ్చిందంటే 10 సంవత్సరానికి వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు. ఆ మెథడ్ చేయడం అనేది మనం కమింగ్ డేస్లో మనం సిస్టమాటిక్గా చేయడానికి ప్లాన్ చేస్తున్నాం. హెల్ప్ లైన్ నెంబర్ 8688311568. ఇది కూడా మనం ఆల్రెడీ పోస్టర్ కూడా రిలీజ్ చేశాము. ఎవరికైనా ఇన్ఫర్మేషన్ ఉందంటే దీనిపైన ఇమీడియట్గా కాల్ చేస్తారంటే ఆ పర్టికులర్ పర్సన్ నుంచి ఎంటైర్ లింక్ని కూడా ఐడెంటిఫై చేయడం వరకు మనం రెస్ట్ తీసుకోము, ఖచ్చితంగా చేస్తాము. గోల్డెన్ రింగ్ ఒకటి, గోల్డ్ బ్లాక్ బీచ్ చైన్ ఒకటి ఎంత వస్తుంది? 13 grams, 13 grams వస్తుంది, 21 kgs. సో కమింగ్ డేస్లో అది ఎలాగా చేస్తాము, సిగ్నల్స్ పరంగా చేస్తామా, తర్వాత కోన్స్ పెడతామా, స్టాపర్స్ పెడతామా, ఉన్న వరకు మ్యాన్ పవర్ లేకుండా కొంతవరకు ఎలాగా చేస్తాము, తర్వాత మ్యాన్ పవర్ కూడా కొన్ని హెల్ప్ అడిగి కొన్ని పెంచేసి ఎలాగా చేస్తాము అనేది కూడా వర్కౌట్ చేస్తున్నాను. మేబీ మనకు కొంత టైం ఇచ్చారంటే ఉన్న వరకే నేను ఎఫర్ట్స్ పెడతాను. ఇలాంటి ఏరియాస్లో ఇష్యూస్ ఉన్నాయని చెప్పి మనకు అడ్వాన్స్ ఇన్ఫర్మేషన్ ఇవ్వగలిగారంటే కొంచెం మేము దానిపైన ఎక్కువ ఫోకస్ పెడతాము. నా తరపు నుంచి కూడా ఇంటెలిజెన్స్ కలెక్ట్ చేయడము అన్ని కూడా సిస్టమాటిక్గా చేస్తాము. క్విట్ ఇండియా అమరవీరులను స్మరిస్తూ ఆగస్టు 12వ తేదీన పట్టణ రణరంగ్ చౌక్ వద్ద తెనాలి పురపాలక సంఘ ఆధ్వర్యంలో క్విట్ ఇండియా వేడుకలు నిర్వహించనున్నారు. 1942లో భారత జాతీయ కాంగ్రెస్ పిలుపు మేరకు క్విట్ ఇండియా ఉద్యమం దేశవ్యాప్తంగా మొదలైంది. దీనిలో భాగంగా 1942 ఆగస్టు 12న ప్రముఖ స్వాతంత్ర యోధుడు కల్లూరి చంద్రమౌళి నాయకత్వంలో తెనాలి పట్టణంలో ఉద్యమం జరిగింది. ఆనాటి ఆందోళనలో జరిగిన పోలీస్ కాల్పుల్లో 7 ఉద్యమకారులు మాజెట్టి సుబ్బారావు, సిరిగిరి లింగయ్య, తమ్మినేని సుబ్బారెడ్డి, గాలి రామకోటయ్య, ప్రయాగ రాఘవయ్య, జాస్తి అప్పయ్య, భాస్కర్ని లక్ష్మీనారాయణ అసువులు బాశారు. అమరవీరుల స్మృతి చిహ్నంగా 1959లో తెనాలిలో స్మారక కట్టడాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ్ చౌక్ అని పేరు పెట్టారు. క్విట్ ఇండియా అమరవీరుల స్మృతి చిహ్నంగా నిర్మించిన ఈ స్మారక కట్టడం 7 అమరవీరులకు గుర్తుగా 7 స్తంభాలతో ఉంటుంది. మధ్య భాగంలో భారతమాత వడిలో అసువులు బాసిన అమరవీరుని విగ్రహం ఉంటుంది. 1959 డిసెంబర్ 20న తెనాలిలో ఆనాటి శాసనసభ్యులు ఆలపాటి వెంకట్రామయ్య స్మారక స్తూపాన్ని నిర్మించి ఆ స్థలానికి రణరంగ్ చౌక్ అని నామకరణం చేశారు. దీనిని ఆనాటి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కామరాజ్ నాడర్, ముఖ్యమంత్రి నీలం సంజీవరెడ్డిల సమక్షంలో ఆవిష్కరించారు. జాతీయ భావానికి, తెనాలి ప్రజల దేశభక్తికి, పోరాట పటిమకు చిహ్నమైన ఈ అమరవీరుల స్తూపాన్ని నాటి శాసనసభ్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మరలా సుందరంగా తీర్చిదిద్ది పట్టణానికి వన్నె తెచ్చారు. 2015 ఆగస్టు 12న ఆనాటి ఆంధ్రప్రదేశ్ స్పీకర్ కోడెల శివప్రసాదరావు సమక్షంలో క్విట్ ఇండియా వేడుకలు నిర్వహించారు. ప్రతి సంవత్సరం ఆగస్టు 12న ఇక్కడ అమరవీరులను స్మరిస్తూ అధికార కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా 12వ తేదీ క్విట్ ఇండియా వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెనాలి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తెలిపారు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో పట్టణ ప్రజలు పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 1942 ఆగస్టు మాసంలో క్విట్ ఇండియా ఉద్యమము దేశవ్యాప్తంగా మొదలైనప్పుడు చాలా చోట్ల ఆందోళనలు జరిగాయి. బ్రిటిష్ పాలన వ్యతిరేకించారు.
మన ప్రాంతానికి ఈ యొక్క ఉద్యమం వ్యాపించింది. ఆనాడు 1942 ఆగస్టు 12 నాడు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన దేశవ్యాప్తమై ఒక ఉద్యమం తీవ్ర రూపం దాల్చి అది స్వతంత్రం రావడానికి బీజాలు గట్టిగా వేసిందనేది ధైర్యంగా చెప్పగలం. మనం చరిత్ర చూస్తే ఆ విషయాన్ని నొక్కి ఒక్కానించి చెప్పడానికి ఏమాత్రం సంకోచం లేదనేసి ప్రగాఢంగా విశ్వసిస్తున్నాను. ఆ రోజు మన పట్టణంలో జరిగినటువంటి సంఘటన, రైలును ఆ రోజు అడ్డగించుకున్నారు, రైలును తగలబెట్టాము. ఎందుకంటే మనకు స్వాతంత్రం కావాలని చెప్పేసి దానిలో భాగంగా బ్రిటిష్ వారు వచ్చి అడ్డుకొని మన వాళ్ళను అన్యాయంగా కాల్పులు జరిపితే 7 మంది అసూలు బాశారు. స్వాతంత్రం కోసం 7 మంది అసూలు బాశారు. సో ఆ సంఘటనను మనం స్మరణగా తెచ్చుకుంటూ మన పట్టణ నందు ప్రతి ఏడాది ఆగస్టు 12న రణరంగు చౌక్ అనేటువంటి ప్రాంతంలో, ఫ్లైఓవర్ బ్రిడ్జ్ ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని అమరవీరులను స్మరించుకుంటూ ఆ రోజు శ్రద్ధాంజలి ఘటించుకుంటున్నాం. రేపు శుక్రవారం దినాన ఉదయం 8 రిహార్సల్స్లో భాగంగా మన పట్టణంలో ఉన్నటువంటి ఎన్సీసీ క్యాండిడేట్స్ సుమారు 400 మందితో గాంధీ పార్క్ ఏరియా నుంచి రణరంగు చౌక్ వరకు ఒక రిహార్సల్స్ కార్యక్రమం జరుగుతూ ఉంది. అదేవిధంగా స్కూల్స్లలో కూడా ఎస్ఏ కాంపిటీషన్స్ జరుపుతున్నాం. అదేవిధంగా రకరకాల నిర్ణయంగా ఆగస్టు 12 నాడు గౌరవ మంత్రి నుండి శ్రీ నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, కౌన్సిలర్స్, అదేవిధంగా ఇతర ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఇందులో పాల్గొంటున్నారు. తన రచనల ద్వారా సమాజాన్ని చైతన్యాన్ని కలిగించిన చిరస్మరణీయుడు మోదుకూరి జాన్సన్ కు పలువురు నివాళులు అర్పించారు. సినీ నాటక రచయిత స్వర్గీయ మోదుకూరు జాన్సన్ 9వ జయంతి సందర్భంగా గురువారం స్థానిక సిపిఐ కార్యాలయంలో చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మోదుకూరి జాన్సన్ కల్చరల్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షులు గుంటూరు కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేంద్ర సాంఘిక సలహా మండలి మాజీ సభ్యురాలు ఆరుగులను జాస్మిన్ మాట్లాడుతూ ఆనాటి సమాజంలో కృషి పట్టుదలతో జాన్సన్ గొప్ప రచయితగా ఎదిగారని తెలిపారు. మొదటి నుండి జాన్సన్ తో తన కుటుంబానికి మంచి సంబంధాలు ఉన్నాయని గుర్తు చేసుకున్నారు. తెనాలి బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతల ప్రభాకర్ మాట్లాడుతూ న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించి సినీ నాటక రంగాల్లో గొప్ప రచయితగా రాణించడం గర్వకారణమని తెలిపారు. పాడి పంటలు సినిమాలో మన జన్మభూమి, బంగారు భూమి పాట రైతు కష్టాలను, స్వాతంత్ర పోరాటాన్ని కనుల ముందు ఉంచారన్నారు. కరుణామయుడు సినిమాలో కదిలింది కరుణ రథం పాట సమాజంలో ప్రతి ఒక్కరిని కదిలించిందని తెలిపారు. జాన్సన్ జీవిత చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చి వారి ఆశయాలను సమాజానికి తెలియచేసేందుకు కృషి చేస్తున్న గుంటూరు కృష్ణను అభినందించారు. గుర్రం జాషువా విజ్ఞాన సమితి ప్రధాన కార్యదర్శి పినపాటి రవికుమార్ జాన్సన్ రచనలు సమాజాన్ని చైతన్యం చేశాయని తెలిపారు. కార్యక్రమంలో ప్రఖ్యా చిల్డ్రన్ ఆర్ట్స్ థియేటర్ అధ్యక్షుడు ఆరాధ్యుల కన్నా, న్యాయవాదులు కొమ్ము అబ్రహాం లింకన్, మందపాటి కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. 2004 నుంచి ఇప్పటికి దాదాపు 20 సంవత్సరాల నుంచి కృష్ణ, మన గుంటూరు కృష్ణ గారు ఎంతో నాకు చాలా ఆత్మీయుడు. తను ఈ జాన్సన్ గారి జీవిత చరిత్ర తీసుకొని ఎంతో కష్టపడి బుక్ రాసి అది మళ్ళీ మన ఘట్టమనేని కృష్ణ గారితోటి సినీ యాక్టర్, సినీ ప్రముఖులు ఆయనతోటి ఓపెన్ చేయించటము, దానికోసం ఎంతో శ్రమ పడ్డారు. అదే కాదండి, ట్యాంక్ బండ్ మీద తన స్టాచ్యూ కోసం అని చెప్పి పర్మిషన్ తీసుకురావటంలో విషయంలో కానీ ప్రతి విషయంలో కూడా జాన్సన్ అంకుల్ విషయంలో ఎంతో కృషి చేసిన కృష్ణకు కూడా నా అభినందనలు. ఇదన్నీ 100% సక్సెస్ అయ్యి గ్రాండ్గా ఆయన విగ్రహాన్ని ఓపెన్ చేయాలని నేను ఎంతో ఆశపడుతున్నాను. ముఖ్యంగా జాన్సన్ గారి గురించి చెప్పాలంటే ఆయన ప్రప్రబలంగా ఒక న్యాయవాదిగా కొనసాగి ప్రజల యొక్క కష్టాలు సుఖాలు ప్రజల్లో మమేకమై ప్రజలకు కావలసిన విధంగా ఆయన కొంతకాలం ఒక న్యాయవాదిగా పోరాడి తర్వాత చైతన్యవంతంగా ఆయన ఒక కళాకారుడిగా, ఒక నాటక రచయితగా, సినీ రచయితగా, సినీ నేపథ్య గేయ రచయితగా స్థిరపడి ప్రజల్లో ఎంతో మంచి పేరు సంపాదించుకున్నాడు.
ఆయన రాసిన పాటలు ఇప్పటికి కూడా మన మనసుల్లో నిలిచిపోయే విధంగా రాశాడు. అలాగే కృష్ణ గారికి వన్నె తెచ్చిపెట్టిన పాట మన జన్మభూమి అనే పాట ఎంతో ఇదిగా ప్రతి ఒక్క రైతు తన కష్టాన్ని గుర్తించి ప్రజలకి అర్థమయ్యే విధంగా భారతదేశానికి ఈ భూమిని నమ్ముకున్న రైతుకి ఏ విధంగా ఉంటాడు అనేది తెలియజెప్పి కళారూపంగా సృజింపజేసిన వ్యక్తి మన జాన్సన్ గారు. స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ తెనాలి మండలంలోని అన్ని ప్రాథమిక అప్పర్ ప్రైమరీ ఉన్నత పాఠశాలలో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ విజయలక్ష్మి, తెనాలి మండల విద్యాశాఖాధికారి లక్ష్మీనారాయణ పట్టణంలోని దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ గర్ల్స్ హై స్కూల్ను విజిట్ చేసి ఎన్నికల నిర్వహణను పరిశీలించారు. విద్యాశాఖ ఆదేశాలతో నిర్వహించిన ఎస్ఎంసీ ఎన్నికల్లో పాల్గొని ఏకగ్రీవంగా ఎన్నుకున్న చైర్మన్, వైస్ చైర్మన్, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులను అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ స్కూల్ ఆవాస ప్రాంతంలోని బడియుడు పిల్లలందరినీ పాఠశాలలో చేర్పించడం, హాజరు శాతం పెంచేలా చూడటం, మధ్యాహ్న భోజన పథకం సక్రమంగా అమలయ్యేలా చూస్తూ బెస్ట్ స్కూల్గా పాఠశాలను తీర్చిదిద్దడంలో సభ్యులు యాక్టివ్గా ఉండాలని తెలిపారు. ఎంఈఓ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ ప్రతి నెల నిర్వహించే ఎస్ఎంసీ సమావేశాలకు సభ్యులు తప్పక హాజరు అవుతూ పాఠశాల అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలని కోరారు. వీరితో పాటు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రాజ్యలక్ష్మి, జక్క వీరాంజనేయులు, ఉపాధ్యాయుని, ఉపాధ్యాయులు, సిఆర్ఎంటీలు పాల్గొన్నారు. పాఠశాల అభివృద్ధికి అనగా నమోదును పెంచడంలో గుణాత్మక విద్యను పెంపొందించడంలో పిల్లల రోజువారీ హాజరును పెంపొందించడంలో బాలికా విద్యను అభివృద్ధి పరచడంలో రాపౌట్లను లేకుండా చేయడంలో ప్రభుత్వం సూచించిన వివిధ పాఠశాల కార్యక్రమాలను అమలు పరచడంలో నా వంతుగా కృషి చేస్తానని మా పాఠశాల ఆవాస ప్రాంతంలో పిల్లలందరినీ పాఠశాలలో చేర్చడానికి సాయశక్తులా కృషి చేస్తానని ఆత్మసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ఈ రోజున స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎలక్షన్స్ ప్రక్రియ పూర్తయిపోయి మరియు చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్, కోఆప్షన్ మెంబర్స్ని ఎన్నుకొని ఒక కమిటీ మీటింగ్ అనేది పెట్టుకోవడంతో ఈ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎన్నికల ప్రక్రియ కంప్లీట్ అవుతుంది. ఈ రోజున ఇక్కడ ఈ సందర్భంగా మన ఈ స్కూలు దొడ్డపనేని ఇందిరా మున్సిపల్ హై స్కూల్ని విజిట్ చేయడం జరిగింది. మరి హెచ్ఎం గారి ఆధ్వర్యంలో ఇక్కడ 15 మంది మెంబర్స్ని ఎన్నుకున్నారు. అందులో కూడా చైర్పర్సన్ని, వైస్ చైర్పర్సన్ని ఎన్నుకున్నారు. చైర్పర్సన్గా ఎం లక్ష్మీ శైలజ, వైస్ చైర్పర్సన్గా కే వాణి గారిని ఎన్నుకున్నారు. మరి కోఆప్షన్ మెంబర్స్తో కూడా కలుపుకొని మధ్యాహ్నం 3 గంటలకల్లా ఒక మీటింగ్ పెట్టుకుంటారు. మరి వీరందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు తెలియజేస్తూ వాళ్ళ యొక్క విధి విధానాలని, అంటే స్కూల్ బయట ఉన్న పిల్లల్ని స్కూల్లో చేర్పించే విధంగాను, అలాగే స్కూల్లో ఆబ్సెంటీస్ ఎక్కువగా గైర్ హాజరు శాతాన్ని తగ్గించటం గాను, మరి మిడ్ డే మీల్ సందర్భంగా డొక్కా సీతమ్మ గారి మిడ్ డే మీల్ అందరూ కూడా స్కూల్కి హాజరయ్యే విధంగాను, హాజరైన పిల్లలందరూ కూడా 100% మధ్యాహ్న భోజనం తీసుకునే విధంగాను, అలాగే మన బడి మన భవిష్యత్తు ఆ కార్యక్రమంలో ఇంకా నిర్మాణాత్మకంగా ఉన్న పనులన్నిటి కూడా ఉన్నాయి. శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ కేంద్రం ఆధ్వర్యంలో ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. స్థానిక రామలింగేశ్వరపేట తడికలబడి ఆవరణలో 82వ చిల్డ్రన్ యోగా శిబిరం ముగింపు సందర్భంగా నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు పెద్దలకు, పిల్లలకు దంత వైద్య పరీక్షలు నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఏసీపీ ముప్పాళ్ల శ్రీరామరాజు పాల్గొని వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ప్రావ్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ చందు, డాక్టర్ నళిని వైద్య పరీక్షలు చేశారు. మన ఇల్లు వృద్ధాశ్రమం వ్యవస్థాపకులు మురళి వితరణతో ఉచితంగా మందులను పంపిణీ చేశారు. కిషోర్ గురుజీ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. హెచ్ఎం శివనాగరాణి సహకారంతో నిర్వహించిన ఈ వైద్య శిబిరం నందు తల్లం సుబ్బారావు, కన్వీనర్ సూర్యనారాయణ, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ ఆంజనేయం ధ్యానయోగ మండలి 82వ చిల్డ్రన్ యోగా సందర్భంగా పిల్లలందరికీ అలాగే పురజనులకు కూడా దంత వైద్యానికి సంబంధించినటువంటి ఉచిత మెడికల్ క్యాంపు మందులు ఇవ్వటము, వైద్యం చేయటము ఏర్పాటు చేయడం జరిగింది. డాక్టర్ గారు చందు శివగారి మిస్సెస్ నళిని గారు మా యోగ సభ్యులు. నళిని గారు
వివాహానికి ముందే ఆమె యోగ సభ్యురాలు. ఆ తర్వాత మన క్యాంపుల్లో డాక్టర్ గారు నళిని గారు ఇద్దరు కలిసి ఈ రోజున క్యాంపులో పాల్గొంటున్నారు. పిల్లలకి పూర్తిగా వైద్యము, సిమెంట్ పెడతాము, ఏదైనా పగుళ్ళు అట్లా ఉన్నా కూడా అవన్నీ కూడా ఉచితంగా వైద్యం చేస్తున్నారు. కొన్నూరులో సర్కిల్ ఇన్స్పెక్టర్గా చేస్తున్న కిషోర్ గురూజీ గారితో నాకు పరిచయం ఏర్పడింది. అప్పటి నుంచి వారి యొక్క యోగా తరగతులకు అటెండ్ అవుతూ స్వామి నాకు వీలున్నప్పుడల్లా వాళ్ళ కార్యక్రమాల్లో కూడా పార్టిసిపేట్ చేస్తున్నాను. ఈ చిల్డ్రన్ యోగా వల్ల పిల్లలకు ఈ చిన్న వయసులో దంతాల గురించి ఎలాంటి శ్రద్ధ తీసుకోలే, అన్ని విషయాలకు సకల రోగాలకి దంతాల యొక్క సంరక్షణ వల్ల కూడా చాలా రోగాలు అరికట్టబడతాయి. మనం తీసుకునే ఆహారంలో ఏమైనా పార్టికల్స్ మిగిలిపోతే వాటి శుభ్రం చేసుకుంటే వచ్చే నష్టాలు అవన్నీ చెప్పడం జరుగుతుంది. స్వర్ణకారుల కుటుంబాలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని తెనాలి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పట్టణంలోని షరాబ్ బజార్లో జరిగిన శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘం తెనాలి నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవానికి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. నూతన అధ్యక్షుడిగా గొల్లపల్లి శ్రీనివాసరావు, సెక్రటరీగా షేక్ నాజర్ అహ్మద్, ట్రెజరర్గా మునగాల శ్రీనివాస్, ఉపాధ్యక్షుడిగా వీరమల్లి వీరభద్రయ్య, షేక్ హనీఫా, మునగాల ధనుంజయ్, సహాయ కార్యదర్శులుగా వి సాయి, సయ్యద్ ఫిరోజ్, భట్టు దుర్గాప్రసాద్, పలువురు కార్యవర్గ సభ్యులచే కమిటీ పెద్దలు ప్రమాణ స్వీకారం చేయించారు. వారికి మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుభాకాంక్షలు తెలిపి సంఘం తరపున ప్రతి ఒక్కరికి అండగా నిలవాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు సంఘ సభ్యులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెనాలి శ్రీ కామాక్షి స్వర్ణకార సంఘానికి నూతనంగా ఈ రోజు నుంచి మీ పేరు చెప్పుకోండి. అనే నేను స్వర్ణకార సంఘం యొక్క కుటుంబ మా పదవి బాధ్యతలను స్వీకరిస్తున్నాము. దైవ సాక్షిగా మేము స్వర్ణకార కుటుంబాలకి న్యాయం చేస్తామని ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి అందరూ మీరు చేసే ప్రక్రియ, మీరు తీసుకునే నిర్ణయాలు సంఘపరంగా వారి జీవన శైలిలో మార్పు వచ్చేలాగా, అభివృద్ధికి దోహదపడేలాగా, వ్యక్తిగతంగా సమాజపరంగా ఉపయోగపడేలాగా కార్యక్రమాలని తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తీసుకోగలరనే నమ్మకం, విశ్వాసం మీపై మా అందరికీ ఉంది. అందుకనే ఈ రోజున ఈ నూతన కార్యవర్గానికి యునానిమస్గా, ఏకగ్రీవంగా అందరి యొక్క సమన్వయంతో, అందరి యొక్క అభిప్రాయాన్ని ఆధారంగా చేసుకొని మిమ్మల్ని ఎన్నుకోవడం జరిగింది. పట్టణంలో 50 ఏళ్ళు రాగానే మీకేదో ఒక లంగ్తో ఉండేటువంటి డిసీజెస్ నేను గుర్తిస్తూ ఉన్నాను. కొంతమందిలో వాళ్ళ ఇళ్ళకి కూడా నేను చూడడానికి వెళ్తూ ఉండే సందర్భాన్ని కూడా నాకు అనేక మంది నాకు గుర్తొస్తూ ఉన్నారు. పేరు చెప్పగలను. ఇవన్నీ కూడా నాలో రింగింగ్ అవుతూ ఉంటాయి ఎప్పుడు కూడా. ఎందుకంటే మేము రాజకీయాల్లో ఉన్నామంటే రాజకీయం మా కోసం కాదు, రాజకీయం ప్రజల కోసం అనే నమ్మిన సిద్ధాంతాలు నేను చెప్పి నేను అనుకుంటూ ఉంటాను. అది నిజమో కాదో మీరే చెప్పాలి. మున్సిపాలిటీ వెనకమాలే నాకు ఆ
సైట్ ఎందుకు ఈ రకంగా వృధాగా ఉంది, దీన్ని మనం ఎందుకు ఉపయోగించకూడదని చెప్పి ఆ రోజు ప్రయత్నం చేసి కొంతమందికైనా ఇక్కడ కింద కేటాయిస్తే దీన్ని ఆధారం చేసుకున్న మిగతా వాళ్ళు కూడా మనం ఇంకొక చోట విస్తరించవచ్చు అని చెప్పి ఆలోచనతో ఆ రోజున శంకుస్థాపన చేయడమే కాకుండా వెంటనే పనులు కూడా ప్రారంభించడం జరిగింది. అది కూడా రాజకీయమే, ఎందుకంటే దాన్ని ముందుకు సాగనీలా ఎన్నో ఏళ్ల నుంచి మున్సిపాలిటీ కింద మున్సిపల్ ఆఫీస్ వెనకమాల అది ఏ రకంగా ఉపయోగపడుతుందో మనందరికీ తెలుసు. అయితే నేను ప్రారంభించేటప్పటికే స్వర్ణకారులకు ఉపయోగపడే కార్యక్రమాన్ని ప్రారంభించిన తర్వాత ఊళ్ళో పెద్ద మనుషులకి రాజకీయ పార్టీలకి అది చెరువు అని గుర్తొచ్చింది. చెరువులో కట్టడం అంటే చెరువులో కట్టకూడదు కదా, ఏదో సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఒకటి ఆధారంగా తీసుకొని దాని మీద స్టే ప్రయత్నించి దాన్ని నిరర్ధకంగా ఎవరికి ఉపయోగపడే ప్రదేశంగా తాగుబోతులకి, తిరుగుబోతులకి, లేకపోతే గంజాయి నమ్ముకున్న వాళ్ళకి స్థాపనలాగా చేసినటువంటి నాయకత్వాన్ని ఒకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేది నా భావన. నాకు ఎవరిని విమర్శించాలి లేదు, ఎందుకంటే 10 మందికి ఉపయోగపడే పని చేయకపోగా 10 మందికి నష్టం కలిగే పని చేసినటువంటి విధానాన్ని మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలని నా భావన. ఏ రకంగా వెలుగు రావాలి అనే దానికి ఎన్ని రకాలైనటువంటి పథకాలు ఉన్నాయో అన్ని పథకాలని మీకు లింకప్ చేయాలనేదే నా కోరిక. ఎందుకంటే ఈ రోజున మీకు మంచి లీడర్ ఉన్నాడు రాష్ట్ర వ్యాప్తంగా, అన్ని అంశాలు కూడా అవగాహన ఉన్నటువంటి వ్యక్తి వేణుగారు. నేను వాడు వేణుగారు కూడా ఇందాక పక్కన కూర్చొని కూడా ఈ లింకప్ ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, ఒక గోల్డ్ లేకపోతే ఓ ముద్ర అంశమే కాదు, ఏమున్నాయి, హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉన్నాయి, గ్రూప్ ఇన్సూరెన్స్లు ఏ రకంగా చేయాలి, మీ యొక్క జీవితాల్లో ఎక్కడైనా నష్టం జరిగితే ఆ నష్టానికి పరిహారం ఎవరో వచ్చేది కాకుండా మీ అంతటికి మీరు దాన్ని ఏ రకంగా పూడ్చుకోవాలి, కుటుంబాలు విధులు పడకుండా అనేది కూడా మనందరం కూడా సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉందని నేను భావిస్తాను. ఎప్పటికప్పుడు నూతన అన్వేషణతో ఎవరికి కూడా ఎలాంటి అయోమయ పరిస్థితులకు పడకుండా వీళ్ళందరినీ కూడా ఒక మార్గం వైపు తీసుకెళ్లాల్సిన, మార్గం వైపు తీసుకెళ్ళడమే కాదు వాళ్ళ జీవన శైలిలో మార్పు రావాలి. నేను గతంలో కంటే ఈనాడు స్వర్ణకారుడు వృత్తిలో కొనసాగుతున్న జీవితం బాగుంది అని చెప్పి, లేకపోతే గచ్చంద్రులాగా దీంట్లోకి వచ్చానని చెప్పి అనుకునే పరిస్థితి నుంచి గట్టెక్కించేదానికి బాధ్యత తీసుకోవాలని మీ అందరూ అని చెప్పి నేను మీకు మనం చేస్తా ఉన్నాను. దానికి నా అవసరం, నా బాధ్యత, నేను మీరు చెప్పకుండానే ఏం చేయగలుగుతాను, ఏ రకంగా ఎవరో ఆలోచించి 40-50 వేల మంది ఓట్లు మీరు శాసించగలిగినటువంటి శక్తి కలిగినటువంటి వ్యక్తులుగా మేము భావిస్తూ ఉన్నాం. అందుకే మిమ్మల్ని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పరంగా కూడా అని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. ఒక రాజకీయ పరంగానే కాదు, మీ యొక్క అభివృద్ధిని మేము కాంక్షించాలి. ఎవరికి ఏ ఒక్కరికి కూడా ఈ యొక్క కమిటీ ద్వారా అన్యాయం జరగకూడదు అని చెప్పి మీ అందరికీ నేను ఏ ఒక్కరి దగ్గర నుంచి కూడా వ్యక్తిగతంగా లబ్ధి పొందడానికి మాత్రం ప్రయత్నించవద్దు అని చెప్పి సందర్భంగా మీ అందరికీ మనం చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో స్వర్ణకారుల యొక్క పరిస్థితుల్లో మెరుగైన జీవనం కోసం ఆలోచించినటువంటి మొట్టమొదటి వ్యక్తి ఆ రోజు మంత్రిగా ఉన్నటువంటి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు. స్వర్ణకారులు చేసేటువంటి పని గాలి ఆడిన ప్రదేశంలో చాలా తక్కువ సమయం స్థలం ఉన్న చోట అనేక రకాల సల్ఫరు, గ్లాసు, యాసిడ్ లాంటి ప్రమాదకరమైన రసాయనాలతో పనిచేస్తున్నటువంటి మనకి మంచి భవిష్యత్తు ఇవ్వాలని చెప్పేసి పెద్ద కాంప్లెక్స్ అక్కడ నిర్మాణం ఆ రోజు మొదలు పెట్టారు. ఇప్పుడే నాతో చెప్తా ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో 2-3 పనులు ఉన్నాయన్నప్పుడు అవి తప్పనిసరిగా మన వాళ్ళందరితో కలిపి ముందుకు పెడదామని చెప్తా ఉన్నారు. ఒకటి, బంగారం 3 రకాలుగా ఉపయోగపడుతుంది. ఒకటి, అందంగా ఆభరణాలు వేసుకొని వాడుకోవడానికి. 2, ముడి బంగారం బిస్కెట్ కొనుక్కొని పెట్టుబడి కింద ఇంట్లో దాచుకుంటే ప్రతి సంవత్సరం 6-8% దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అమ్మమ్మ ఇచ్చిన నాకు 2,000, అమ్మిచ్చిన నాకు 20,000, మనం కొనాలంటే ఇవాళ 2 లక్షలు. ఆడవాళ్ళంతసేపు బంగారం పని ఉంటుంది, మీరు ఎవరు కూడా బంగారం పని ఉండదని ఆలోచించాల్సిన అవసరం లేదు. సిటీ న్యూస్ ముగించే ముఖ్యాంశాలు మరోసారి.
చోరీ కేసులో నిందితుడిని విచారిస్తుండగా వెలుగులోకి వచ్చిన గంజాయి వ్యవహారం. 7 నిందితులను అదుపులోకి తీసుకున్న తెనాలి రూరల్ పోలీసులు. తెనాలి పురపాలక సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన తెనాలి రణరంగ్ చౌక్ లో జరగనున్న క్విట్ ఇండియా వేడుకలు. సిటీ న్యూస్ ఇంతతో సమాప్తం. నమస్కారం.